వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ నాయకులు కానమూరి సునీల్ కుమార్ అరెస్ట్ ఓ చీకటి దినమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎంవి స్వరూప్ మద్యాన్ని అక్రమంగా రవాణా చేశారంటూ బీసీ వర్గానికి చెందిన సునీల్ కుమార్ ను అరెస్ట్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తే కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అణిచివేతే ధోరణిగా పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్మోహన్ రెడ్డి పాటించిన సామాజిక న్యాయం ప్రాతిపదికన 2019లో బీసీ వర్గానికి చెందిన కానుమూరు నాగేశ్వరరావు మంత్రిగా గొప్ప గుర్తింపు పొందారన్నారు. నాగేశ్వరరావు గొప్ప నిజాయితీపరుడని, ఆయన కుమారుడు సునీల్ కుమార్ ఉన్నత విద్యావంతుడని చెప్పారు. వారు ఉన్నతంగా బీసీ నాయకులను జైల్లో పెట్టి వారిని మానసికంగా, ఆర్థికంగా దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఇటువంటి దాడులకు పూనుకుంటున్నారని స్వరూప్ పేర్కొన్నారు. ఒక డిసిప్లైన్ గా పెరిగిన ఒక ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తికి ఈరోజు నువ్వు జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి మరోసారి మీ అందరి ముందు అడుగుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారి నైజమే అది. చంద్రబాబు నాయుడు గారి నైజం ఏంటంటే బీసీలను అనగదొక్కాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్తో అతని తాలూకు ఆలోచన విధానం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. దానికి ఉదాహరణ ఏంటంటే శ్రీ బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షుడు అయ్యారు. పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత మీరు గమనించండి, ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారితో చంద్రబాబు నాయుడు గారు చేతులు కలిపి మద్యం కేసులు అని చెప్పేసి అతని మీద లేనిపోని ఆరోపణలు వేసి ఈనాడు పేపర్లో పెద్ద పెద్ద పత్రికా శీర్షికలు వేసి శ్రీ బొత్స సత్యనారాయణ గారికి డిఫేమ్ చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర ఆ రోజు చేశారు. అది మీరు గమనించండి అని ఈ సందర్భం తెలియజేస్తాను. అలాగే శ్రీ ధర్మాన ప్రసాదరావు గారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక బీసీ నాయకుడిగా ఎదిగి రాష్ట్రంలో ఒక మంత్రిగా ఒక ఉన్నతమైన మార్గాల ద్వారా ఉన్నతమైన వ్యక్తిత్వం అనే పేరు సంపాదించుకున్న శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి మీద కూడా సిబిఐ కేసులు అని చెప్పేసి, అలాగే లేని కన్నిదర కొండ అని చూపించి అతనికి కూడా వ్యక్తిత్వం అనేది కించపరిచే విధంగా చేసిన సందర్భం మీరు గమనించండి అని ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఏ బీసీ నాయకుడు రాష్ట్రంలో ఎదిగినా చంద్రబాబు నాయుడు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన వెనకాతల మాధ్యమాలు వాళ్ళందరికీ కూడా తొక్కేయడం ఎలాగానే ఆలోచిస్తారని చెప్పేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు. అతనికి బీసీల పైన ఎంత ప్రేమ ఉంది అంటే శ్రీకాకుళం జిల్లా 195% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉండే సందర్భం మనందరికీ తెలుసు. అలాంటిది ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో హెచ్ఎల్ నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ హెచ్ఎల్ నియోజకవర్గంలో బీసీలకు పెట్టాలి అనే ఒక కనీసం ఇంకిత జ్ఞానం లేకుండా ఈరోజు ఎక్కడి నుంచో వలస వచ్చి అతని సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కనీసం నియోజకవర్గంలో 200 ఓట్లు కూడా లేని అలాంటి వ్యక్తిని ఈరోజు మీరు ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేసి అలాంటి ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి కింద బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మేము వాళ్ళ అడుగులకు మడుగులై మేము ఉండాలా అని చెప్పేసి మీకు ప్రశ్నిస్తున్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అంటే శ్రీకాకుళం జిల్లా అంటే ప్రతి జిల్లాలో కూడా మీ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఉండాలన్నమాట. అతను ఆపరేట్ చేస్తాడు ఈ జిల్లా అంతా కూడా. ఎక్కడికి వెళ్ళిపోతుంది? మా జిల్లాలో ఉన్న బీసీలని కూడా అన్యాయం చేసే విధంగా మీరు చూస్తున్న ఇలాంటి చూపు ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఈరోజు చాలా కేటగారికల్గా చెప్తున్నాం. యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే సునీల్ కుమార్ గారు ఉన్నారో ఆ సునీల్ కుమార్ గారు వెనకాతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఉంటుందని మరోసారి తెలియజేస్తూ, ముఖ్యంగా 2019 నుంచి 24 గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వేసిన పెద్దపీట ఏదైతే ఉందో అవన్నీ కూడా చరిత్రలో ఇప్పుడు కూడా నిలిచిపోతుందని మరోసారి మీకు తెలియజేస్తూ, చాలామంది చెప్పారు ఏమనంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత చాలామంది చెప్పారు, సార్ మీ నాయకుడు ఉన్నత వర్గాలు, డబ్బున్న వ్యక్తులు వెనకాతలు లేకపోవడం వల్లనే ఓడిపోయారని చెప్పారు. ఎస్, నిజమే అయి ఉండొచ్చు. ఎందుకంటే మా నాయకులు ఎలక్షన్స్లో చెప్పింది ఏంటంటే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అని చెప్పారు. దానివల్ల ఓట్ల శాతం, ఎందుకంటే ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తులు క్యాపిటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జడిసి తెలుగుదేశం పార్టీకి, కూటమికి సంబంధించిన పార్టీ వ్యక్తులకి డబ్బులు ఇచ్చి గెలిపించచ్చు కాక, కానీ
అది విజయం, ఆ విజయం ఏదైతే ఉందో అది షార్ట్ టర్మ్ అని చెప్పేసి మా విజయం, మా అపజయం కూడా విజయంకి బాటలు వేస్తుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ అడుగు పెట్టినా కొన్ని లక్షల మంది అందరూ కూడా జనాలు వస్తున్నారంటే కారణం ఏంటంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన పేదలు వాళ్ళందరూ కూడా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెనకాతలు ఉన్నారు కాబట్టే ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అనే దృక్పథం ప్రతి ఒక్క పౌరుల్లో ఉందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా జనాలు, దానికి కారణం అదే. మా వెనకాతల పెద్ద ఎత్తున మా పార్టీ వెనకాతల యాదవులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ అందరూ కూడా నిలబడతారని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, ఇలాంటి పనులు మీరు చేయడం వల్ల ఈ 2-3 సంవత్సరాలు మీరు నవ్వుకోవచ్చు, లేకపోతే ఒక సునకానందం పొందొచ్చు. కానీ రాబోయే వచ్చే మా ప్రభుత్వం ఏదైతే ఉందో మా ప్రభుత్వంలో బీసీలందరికీ, యాదవులందరికీ పెద్దపీట వేసి, ఇప్పటికే వేసిన పెద్దపీట ఇంకా మేము ఎక్స్టెండ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా పయనిస్తామని చెప్పేసి మా యువజన విభాగం పూర్తిగా సునీల్ కుమార్ గారి వెనకాతలు మేము ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే జక్కంపూడి రాజా గారు ఉన్నారో కేటగారికల్గా చెప్పారు. ఈరోజు మేము ప్రెస్ మీట్లు పెడతాం, త్వరలోనే మేము కార్యాచరణ కూడా మేము రూపొందించుకొని దానికి సంబంధించి సునీల్ కుమార్ గారికి మద్దతుగా మేము ఎలా నిలబడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అనేది కూడా మేము ప్లాన్ చేసుకొని మేమందరం మీ ముందు ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళు ఇద్దరికే టార్గెట్ పెట్టారు. ఒకటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు టార్గెట్ పెట్టారు, ఎవరికి కూడా ఎదగనివ్వరు. రెండోది కాపులకు సంబంధించి మీరు నిన్నే చూశారు, సాయి కృష్ణ తాలూకా మర్డర్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా మాయం చేశారు, ఇవన్నీ కూడా పత్రికా సోదరులు మీ అందరికీ తెలుసు. ఇంకా దానికి ఎందుకంటే డైవర్ట్ అవుతుంది అని చెప్పేసి ఆ విషయంలోకి పోదలుచుకోలేదు. కానీ ఇది రాష్ట్రంలో పరిస్థితి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు పెద్ద ఎత్తున, ఎందుకంటే మన జిల్లా బీసీకి సంబంధించిన జిల్లా, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు 95% ఉన్న జిల్లా. అలాగే ఉన్నత వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పేద వర్గాలకు సంబంధించిన జిల్లా. ఇలాంటి ఈ జిల్లాకు సంబంధించి ఒక బీసీ సోదరుడికి అన్యాయం జరిగితే మనం వెనకాతలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పారిశ్రామికవేత్తలుగా రాబోయే కాలంలో బీసీలే ఉంటారని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ థ్యాంక్ యూ.